నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే అత్యంత కీలకమైన ప్రాంతం. ఉత్తరాంధ్రకు గుండెకాయ లాంటి ఈ జిల్లాలో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ ఇక్కడ మూలాలను మరింత బలంగా నాటుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే జనసేన అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం, క్షేత్రస్థాయిలో బలమైన పట్టు ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ చేతిలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా బాధ్యతలను పెట్టింది. కొనతాల రామకృష్ణకు ఇప్పుడు పెద్ద పనే పడింది. కేవలం ఎమ్మెల్యేగా గెలవడం మాత్రమే కాదు, ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా జనసేనను సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన గురుతర బాధ్యత ఆయన భుజస్కంధాలపై పడింది. అసలు కొనతాలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన టాస్క్ ఏంటి? 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో కొనతాల ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చక్రం తిప్పిన ఈ సీనియర్ నేత ఇప్పుడు జనసేనను విశాఖలో ఎలా నడిపించబోతున్నారు అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కొనతాల రామకృష్ణ. ఈ పేరు వినగానే ఉత్తరాంధ్రలో సమర్థవంతమైన బాధ్యతలతో కూడిన రాజకీయం గుర్తొస్తుంది. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరు తెచ్చుకున్నారు. 1989 మరియు 96లో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి 2 సార్లు ఎంపీగా గెలిచి ఢిల్లీ రాజకీయంలో తనదైన ముద్ర వేశారు. ఆ తరువాత రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి 2004లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004 నుండి 2009 వరకు వైఎస్ఆర్ కేబినెట్ లో 5 ఏళ్ల పాటు వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా కొనతాల రామకృష్ణ పనిచేశారు. ఆ సమయంలో విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కొనతాల సలహా తప్పనిసరిగా ఉండేది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైకి నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. 2009లో వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత కొనతాల రాజకీయ జీవితం ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనైంది. వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ కనుమరుగైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు ఆయన వెంట నడిచిన తొలితరం నాయకులలో కొనతాల రామకృష్ణ ఒకరు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న ఆయనకు అప్పట్లో వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా బాధ్యతలను అప్పగించారు. జిల్లాలో పార్టీని నిర్మించడంలో కొనతాల తనదైన మార్కు చూపించారు. వైసీపీని వీడిన తర్వాత కొనతాల రామకృష్ణ దాదాపు 10 ఏళ్ల పాటు, అంటే ఒక పుష్కర కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి ప్రజా సమస్యలపై పోరాటాలు చేసినప్పటికీ ఏ రాజకీయ పార్టీలోనూ ఆయన చేరలేదు. ఒక సీనియర్ నేతకు ఇది ఒక రకమైన రాజకీయ వనవాసం అనే చెప్పాలి. కానీ ఆయనలోని రాజకీయ చతురత, అనుభవం మాత్రం అలాగే ఉన్నాయి. సరైన సమయం కోసం ఆయన వేచి చూశారు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు కొనతాల రామకృష్ణకు జనసేన రూపంలో మరో గొప్ప అవకాశం దక్కింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఆయన ఆ పార్టీలో చేరారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తుల్లో భాగంగా ఆయనకు అనకాపల్లి అసెంబ్లీ సీటు దక్కింది. 4 దశాబ్దాల అనుభవం ఉన్న కొనతాల క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలను, టీడీపీ శ్రేణులను కలుపుకొని అనకాపల్లిలో ఘన విజయం సాధించారు. భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కొనతాల రామకృష్ణ సీనియారిటీని బట్టి కూటమి ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి తప్పక వర్తిస్తుందని ఆయన అనుచరులు, అభిమానులు గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. కానీ సమీకరణాల వల్ల మంత్రి పదవి దక్కకపోయినప్పటికీ ఇప్పుడు అంతకంటే పెద్ద బాధ్యతనే పవన్ కళ్యాణ్ ఆయనకు అప్పగించారు. మంత్రి పదవి కంటే ప్రాధాన్యత కలిగిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జనసేన బాధ్యతలను కొనతాల రామకృష్ణకు అప్పగించింది అధినాయకత్వం. ప్రస్తుతం కొనతాల ముందున్న సవాళ్లు మరియు బాధ్యతలు చాలా పెద్దవి. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామీణ స్థాయిలో జనసేన కమిటీలను వేయడం, పార్టీ కోసం కష్టపడి పనిచేసే క్షేత్రస్థాయి కార్యకర్తలను గుర్తించి వారికి పార్టీలో మరియు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత కల్పించడం వంటి బాధ్యతలను చేపట్టారు. తెలుగుదేశం, బీజేపీ నేతలతో ఎక్కడా విభేదాలు రాకుండా జనసేన క్యాడర్ ను కలుపుకుంటూ సమన్వయం చేయడం వంటి బాధ్యతలు చేస్తున్నారు. రాజకీయంగా పుష్కర కాలం పాటు యాక్టివ్ గా లేని కొనతాల ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి కష్టపడాల్సి ఉంటుంది. గ్రూపు రాజకీయాలకు చెక్ పెడుతూ పార్టీని ఒక క్రమశిక్షణ గల సైన్యంగా మార్చడమే ఆయన ముందున్న అసలైన టాస్క్ అనే చెప్పాలి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కొనతాల రామకృష్ణకు దక్కిన ఈ బాధ్యత ఒక రకంగా పరీక్ష వంటిదే అయినా ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఇది పెద్ద టర్నింగ్ పాయింట్. రానున్న రోజుల్లో జిల్లాలో జనసేన పార్టీని కొనతాల ఏ మేరకు అభివృద్ధి చేస్తారనే దానిపైనే అందరి కళ్ళు ఉన్నాయి. ఈ బాధ్యతను ఆయన సక్రమంగా నెరవేర్చి జనసేనకు సంస్థాగతంగా తిరుగులేని బలాన్ని చేకూరిస్తే రానున్న కాలంలో మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అమాత్య అందలం మరోసారి దక్కిన ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గంలో టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా 4 దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని జనసేన కోసం కొనతాల ఎలా ఉపయోగించబోతున్నారు, పవన్ కళ్యాణ్ నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటారు, విశాఖ జనసేనను ఏ తీరానికి చేరుస్తారనేది వేచి చూడాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.